సాంగ్ యూట్యూబ్ లో నేను అప్లోడ్ చేసిన వెంటనే అన్ని లైక్స్ కొట్టేసి అంతమంది చూసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేశాను, నెక్స్ట్ వీడియోలో నేను గిటార్ వాయిస్తాను. ఈసారి జస్ట్ అన్న సమోసా పొద్దునేసిందిగా ఓడి తీసుకుంటా. త్వరగా టీ అయ్యా. అసలేంట్రా ప్రాబ్లం? మొహం అంతా చెత్త కొట్టేశారు. ఇదంతా మనకు అవసరమా చెప్పు? ఇంటర్వ్యూకి వెళ్ళామా, రూమ్కి వచ్చామా అని ఉండాలిరా. ఎరా నైట్ నేను ఏ ఏరియాలో ఉన్నానో నీకు చెప్పాను కదా. నైట్ ఫుల్గా నేను రాలేదు, కనీసం నన్ను వెతకాలని కూడా నీకు అనిపించలేదా? వేలచేలో నాకు తెలిసి 25 వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క వైన్ షాప్ ముందు 4 తాగి పడిపోయింటారు. ఒక్కొక్కరు లేపి మొహం చూడమంటావా? జాబ్లో ఉన్న డిఫికల్టీ తెలిసి నిన్న రాత్రంతా వెతికాను తెలుసా? తెలుస్తోందిరా, ఫ్రెష్గా స్నానం చేసి పౌడర్ పూసుకొని వచ్చినప్పుడే బాగా తెలుస్తోంది రాత్రంతా వెతుకుంటావని. ఆ సంగతి వదిలి సరే దీన్ని ఏం చేద్దాం అది చెప్పు. ఇద్దరు గ్యాప్ ఇవ్వకుండా నాకేం చేస్తున్నారా? రే నువ్వేమైనా మాట్లాడావరా? నేను ఇంతవరకు అటెండ్ చేయలేదు. ఇక పైన చేసినా అటెండ్ చేయకు. రే ఇవాళ మార్నింగ్ 11 గంటల్లోగా నా సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయాలని ఆఫీస్లో చెప్పారా. నా ఒరిజినల్స్ అన్ని ఆ బ్యాగ్లోనే ఉన్నాయి. రే మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేద్దామా? పోలీసులంతా సింప్లీ వేస్ట్. డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి జరిగిందంతా చెప్పేసాయి. వాళ్ళు ఏమంటారో చూద్దాం, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్దాం. ఓకే? ఫస్ట్ అవర్ 15 minutesలో 2 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసి అరే మామ అర్థమైందా? ఏ క్వశ్చన్ అడిగినా ఇందు నుంచి అడుగు, సరేనా? యాప్టిట్యూడ్ టెస్ట్కి 50 మార్కులు ఉంటాయి. అన్నిటికీ ఏమైనా ఆన్సర్ చేయి. నేను అలాగే చేశాను. రే జాబ్కి వెళ్ళకుండా నీ గురించి చెప్తున్నాను రా. చెప్పరా, వింటున్నాను. రే నేను ఎంతసేపు అని చెప్పండి రా. నువ్వు ఆ ఫోన్ చూడడం ఆపి ఆడికి చెప్పు. ఏ నీకు పని లేదా? రే సన్నీ లియోని కొత్త వీడియో డౌన్లోడ్ చేశా, పిచ్చెక్కిస్తుంది. ఒకసారి చూస్తావా? ఏదో చూపిస్తారంట, చూడరా. బాగుపడ్డానికి ఏదైనా దారి చెప్పరా. నువ్వురా, దీనిలో పాస్ అయినంత మాత్రాన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడా? నువ్వు సెలెక్ట్ అయినా అవుతావు, ఆ కంపెనీని తెవలదేస్తుంది. అరే బస్ వచ్చిందిరా, వెళ్ళరా. ఖాళీగా ఉందిగా, ఆఫీస్ దాకా వెళ్తుంది. ఇది వదిలే, నెక్స్ట్ బస్లో పోతా. రే నీ బండ్లో వెళ్ళలేదు, నా బండ్లో వెళ్దాం అంటేమో బస్సులో వెళ్తాను అన్నావు. బస్సు ఖాళీగా వెళ్తూనే ఎక్కనంటావేంటి? అసలు ఇంతకు నీ ప్రాబ్లం ఏంట్రా? రే మా ఫ్రెండ్ ఒకటి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు రా, ఆడితో కలిసి బస్సులో వెళ్తాను ఆగాను. ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళే ఫ్రెండ్ నీకెవరున్నారు? రే ఓకే ఓకే ఓకే, తన బస్సులో వస్తుందా? అది ఓపెన్గా చెప్పొచ్చుగా. సరే చూద్దాం ఎవరా ఫ్రెండ్ అన్నది. చూద్దు కానీ. కార్ సూపర్ గా ఉంది నాన్న, ఏసీ కూడా చల్లగా ఉంది. ఎన్నా ఇక ఇది మన కారేనా? అవును. నాకు ఇంకోసారి జబ్బు చేస్తే ఈ కార్లో స్పీడ్ గా వెళ్ళొచ్చు కదా? అలా మాట్లాడకూడదా నాన్న, అలాగేం జరగదు. ఏమండి చాలా బాగుందండి. ఏమండి వెనకాల అద్దం మీద మన పిల్లాడి పేరు వేయించుండొచ్చు కదా? ఇది అద్దెకి తీసుకున్న కారే, నువ్వు అర్జెంటుగా కారు దిగు, ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నావు. ఎవరి బ్యాగ్ ఇది? ఏమండి పార్టీ ఎవరైనా ఈ బ్యాగ్ వదిలేసి వెళ్ళారా? ఏమిటో చూడండి. ఏంటో తెలియడం లేదే, ఇప్పుడే బండి తీసుకున్నాను. అయ్యో ఏం మరకలో ఏంటో, వాటిని తుడుస్తారేంటి? నాన్న ఎగ్జామ్స్ అయిపోగానే స్కూల్లో ఇస్తారే ర్యాంక్ కార్డు, అలాంటిదే ఎవరో కన్నది నాన్న ఇది. సరే ఇప్పుడు ఏం చేద్దామండి? త్వరగా రెడీ అయ్యండి, మన గుడికి వెళ్ళి వచ్చాను. అలాగేనండి. రేయ్ నువ్వు రారా, ఉదయం నుంచి స్నానం చేయమంటే ప్రాణం తీస్తున్నావు. చెప్పు ఏంటి మ్యాటరు? లోపల డబ్బులు ఏమైనా ఉన్నాయా? నీకు రాత్రి వాళ్ళ గురించి అంతా చెప్పాను కదా. అయినా వాడికి హెల్ప్ చేస్తాను వీడికి హెల్ప్ చేస్తానన్నావు అనుకో, చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. ఈ ఊరికి నువ్వేమైనా హెల్ప్ చేయడానికి వచ్చావా? బ్యాగ్ ఇసిరి పారేసి పని చూసుకో. వెళ్దా సార్, పార్టీ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్నా అంతా చెప్పేశాను, కానీ ఆడి బాబు పేరు నోటికి రావట్లేదు. నాకొస్తుంది. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పిల్లాడి పేరు కార్తిక్, ఆడి బాబు పేరు చంద్రమోహన్. ఇంకే డీటెయిల్స్ కావాలంట, త్వరగా మనం.
వెంకన్న కూడా ఏ, పిల్లాడి బాబు పేరు చంద్రమోహన్ అయ్య. ఇదిగో పిల్లాడి డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. చెప్పిందంతా గుర్తుందిగా? ఉంది ఉంది. ఫోటో లేదా? ఆ, పిల్లాడి ఫోటో విడిగా దొరకలేదు, డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. విడిగా తీసిన ఫోటో లేకపోతే ఒక గ్రూప్ ఫోటో కూడా లేదా? ఒక యాంగిల్లో చూస్తే షార్ప్గానే ఉన్నాడు. ₹1 చాక్లెట్ 10 ఇవ్వండి. చేస్తాడు, నువ్వు చూస్తూ ఉంటానా, చేస్తాడు. 7, 8, 9, 10. ఎంత అయింది? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే వాచ్మెన్. వాచ్మెనా? దిగండి అయ్యా, ఎక్కండి, కొంచెం జరగండి, లోపలికి వెళ్ళండి, అలా ముందుకెళ్ళాయా. టికెట్ టికెట్. వీడు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదురా. కరెక్ట్. కచేరా. హలో సార్. సార్ ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చారు. కాదు సార్, సార్ అది బావ అర్జెంటుగా మేనేజర్ రమ్మంటున్నాడు రా. లేరా టీచర్, కార్తిక్ వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదు, అందువల్ల కార్తిక్ని వెంటనే తీసుకురమ్మన్నారు. మీరు? నేను డ్రైవర్ని. ఏంటి? కార్తీక్
ఒక్కడు లేస్తాడనుకుంటే నలుగురు లేచారు. నాకు డెంగ్యూ, ఈడికి మలేరియా. ఇదిగో ఈడికేదో మాయ రోగం ముదిరిపోయింది. చేదిస్తే నీకు వండుకుంటుంది. పర్లేదా? నా దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉంది.